వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు రిపోర్టర్ స్టాక్లో టీడీపీలో జోగి రమేష్ రచ్చ రచ్చ రచ్చ. దీని మీద డిస్కస్ చేద్దాం. ఈరోజు రిపోర్టర్ స్టాక్ గాలిబ్. మొన్న జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ నేతలతో కలిసి జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. దీనిపై టీడీపీలో రచ్చ రచ్చ అవుతుంది. మరి దీనిపైన అసలు ఏంటంటే 2 రోజుల క్రితం నూజివీడులోని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఇది గౌడ సంఘాల ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సంబంధించి కీలక నేతలు ఎవరైతే మంత్రిగా ఉన్న స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథితో పాటు మరోపక్క శ్రీకాకుళానికి సంబంధించిన ఎమ్మెల్యే గౌతు శిరీష, దాంతోపాటు మాజీ ఎంపీ కొనకల నారాయణ వంటి వారు చాలా మంది పాల్గొన్నారు. అయితే ఒక్కసారిగా ఈ కార్యక్రమంలోని జోగి రమేష్ ప్రత్యక్షం అవుతుందని ఒక్కసారిగా ఈ అంశం వివాదానికి మారిందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొంటుండే కాదు, ఏదైతే ఉందో ఓపెన్ టాప్ లోని పెద్ద ర్యాలీ కూడా నూజివీడు పట్టణం కూడా నిర్వహించారు. అందులోని జోగి రమేష్ అందులో ఉంటాం, దాంతోపాటు పార్థసారథి గౌతు శిరీష పక్కనే ఉండటం, ఆ తర్వాత విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం, దాని తర్వాత ఈ కార్యక్రమం జరిగిన సంబంధించి ఒక్కసారిగా బయటకు వచ్చిన వెంటనే జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటుండే వైసీపీ సంబంధించిన నేత కావడంతో ఒక్కసారిగా ఈ అంశం తెలుగుదేశం పార్టీలోని తీవ్రస్థాయిలో దుమారానికి తెరదీసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరి ఎందుకు అసలు జోగి రమేష్ అంటే ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటి నుంచి ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలని ఆయన ప్రయత్నిస్తున్నారంటారా? అంటే కష్టంగా చూసినట్టయితే వైసీపీలోని కాంట్రవర్సీ లీడర్ గా మనం జోగి రమేష్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోని చంద్రబాబు ఇంటిపైన దాడికి ప్రయత్నించడం, ఆ తర్వాత పవన్, లోకేష్ దాంతోపాటు చంద్రబాబుపై తీవ్రమైన పదజాలంతో మాట్లాడితేనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మంత్రి పదవి ఇచ్చినట్లుగా పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లోని ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలోనే ఆయన మైలవరం కాకుండా పెనంలూరు నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినంత ఎవరైతే గత ప్రభుత్వంలోని నోటి దురుస్తుతోని ప్రవర్తించిన వారిపై చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించి జోగి రమేష్ మీద కేసు నమోదు చేశారు. ఇంకా దాంతోపాటు మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్న స్థలాన్ని తన కొడుకు కబ్జా చేసిన అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని కూడా జోగి రమేష్ భావించారు. ఈ నేపథ్యంలోని గత 3-4 నెలల నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకి దూరంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఒక్కొక్క సమయంలోని జోగి రమేష్ జనసేనలోకి వెళ్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినా సరే జనసేన ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా మరోసారి మైలవరంలో ప్రత్యక్షమయ్యారు. ఇకపై మైలవరంలో యాక్టివ్ అవుతాను, తను ఏందో చూపిస్తాను, మైలవరంలోనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తామని కూడా ఆయన ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడా యాక్టివ్గా కనిపించలేదు. ఆ తర్వాత రైతుల సమస్యల కోసం వైసీపీ పోరాటంలో కూడా ఆయన ఎక్కడ కనిపించిన పరిస్థితి. సాక్షాత్గా అటాచ్గా ఒక్కసారిగా ఆయన ఈ కార్యక్రమం గౌతు లచ్చన్న కార్యక్రమంలో ప్రత్యక్షం అవుతుంది. టీడీపీ నేతలు వెంట ఉండడంతో ఒక్కసారిగా ఈ అంశం దుమారం లేపింది. జోగి రమేష్ త్వరలోనే టీడీపీలో జాయిన్ అవుతారంటూ కూడా ప్రచారం జరిగింది. జోగి రమేష్ టీడీపీ నేతలతో కలిసి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎందుకు టీడీపీలో ఇంత సీరియస్ అయిపోయింది ఈ వ్యవహారం? అంటే ఓవరాల్ చూసినట్టు జోగి రమేష్ అనే వ్యక్తిని మాత్రం చాలా సీరియస్ గానే టీడీపీ తీసుకుందని చెప్పుకోవచ్చు. గతంలోని చాలా తీవ్రమైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్ పై ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క టైంలోని చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారు. అయితే ఈ అంశం ఒక్కసారిగా బయటకు వచ్చిన వెంటనే పార్థసారథి, దాంతోపాటు ఈ కార్యక్రమంలోని గౌతు శిరీష పాల్గొన్నారు. వెంటనే ఈ ఘటన బయటకు వచ్చినట్టే ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి కనపడింది. జోగి రమేష్ లాంటి వాళ్ళే పార్టీకి వస్తే ఇలాంటి వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తున్నారో దానిపై కూడా కేడర్ నుంచి వ్యతిరేకత అధిష్టానం మీద పడింది. ఈ నేపథ్యంలోని లోకేష్తో పాటు చంద్రబాబు రంగంలోకి దిగారు. మంత్రి పార్థసారథితో పాటు గౌతు శిరీషాన్ని వివరణ కోరన్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పార్థసారథి 2 ప్రెస్ మీట్లు పెట్టి మరీ క్షమాపణలు కోరాడు. శిరీష కూడా క్షమాపణ కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కార్యక్రమం నిర్వహించింది గౌడ సంఘాలు నిర్వహించాయి. తాముకు ముందుగానే జోగి రమేష్ వస్తారని తెలిస్తే తాము ఖచ్చితంగా గైర్హాజరు అవుతాము, ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రాము అనే వివరణ ఇద్దరు ఇచ్చినా సరే, అయితే ఈ అంశానికి సంబంధించి వివాదంగా తీవ్ర స్థాయిలో అవటానికి జోగి రమేష్ లాంటి వాళ్ళు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీరెందుకు బైకాట్ చేయలేదు, మీరెందుకు ఆ కార్యక్రమంలో ఇంకా కొనసాగిన పరిస్థితి ఉంది? ఎందుకంటే నూజివీడు మొత్తం వీళ్ళందరూ కూడా కలిసి ర్యాలీ నిర్వహించారు, అందులో పాల్గొన్నారు, విగ్రహావిష్కరణలో కార్యక్రమం. అప్పుడు ఎందుకు టీడీపీ నేతలు, ఎందుకంటే ఆ కార్యక్రమంలోని ప్రధానంగా కొనకల నారాయణ, పార్థసారథి,
గౌతు శిరీష టీడీపీ లీడర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ కార్యక్రమం మధ్యలోని జోగి రమేష్ రావడంతో ఇంత తీవ్ర స్థాయిలోని టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. దీంతో ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఇటు గౌతు శిరీష కావచ్చు, దాంతోపాటు పార్థసారథి ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పేంత దూరానికి ఈ అంశం వెళ్ళింది. ఈ అంశం గురించి బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా బుద్ధ వెంకన్న, ఎందుకంటే గతంలో జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైన దాడి సమయంలోని అప్పుడు చంద్రబాబు ఇంటిపైకి రాకుండా అడ్డుగా నిలబడింది బుద్ధ వెంకన్న తన కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు, జోగి రమేష్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా జోగి రమేష్ అంటే తీవ్ర స్థాయిలోనే మండిపడుతున్నారు బుద్ధ వెంకన్న. అయితే ప్రస్తుతం టీడీపీ నేతలతో కలిసి ఈ జోగి రమేష్ పాల్గొంటుని అస్సలకి జీర్ణించుకోలేని పరిస్థితిలో బుద్ధ వెంకన్న ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా తాను దీన్ని వ్యతిరేకిస్తున్నాను, టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకోవాలి. తన పార్టీ నేతలైనా సరే జోగి రమేష్ లాంటి వాళ్ళు గతంలోనే ఈ విధంగా దాడులకు పాల్పడ్డారు. తనకి మంత్రి పదవులు అలాంటి పదవులు ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా జోగి రమేష్ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా తీవ్రమైన పదజాలంతో బుద్ధ వెంకన్న లాంటి మాట్లాడడంతో ఈ వివాదం మరింతగా తీవ్రతరమైంది. దీంతో టీడీపీ అధిష్టానం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పార్థసారథి కావచ్చు, గౌతు లచ్చన్న కావచ్చు, దాంతోపాటు కొనకల లాంటి వాళ్ళు కూడా వివరణ ఇవ్వటమే కాకుండా పూర్తిగా అధిష్టానానికి కేడర్ కూడా క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటివి కూడా రిపీట్ అవ్వదు అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే జోగి రమేష్ రచ్చరచ్చ చేశారు తెలుగుదేశం పార్టీలోని. మరోపక్క వైసీపీ అధిష్టానం కూడా జోగి రమేష్ వ్యవహార శైలి మీద కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పార్టీ వీడుతున్నారు వైసీపీ నుంచి బయటలాంటి. ఇలాంటి కీలక నేత ఈ విధంగా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళతో కలిసి పాల్గొనపై కూడా వైసీపీ అధిష్టానం సీరియస్ అవడంతో ఒక్కసారిగా ఈ వివాదం రచ్చరచ్చ అయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇటు నోటి దురుసుతోని పార్టీ అధినేతలతోని అధినేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారో వాడిని ఖచ్చితంగా పార్టీలోకి తీసుకోకూడని నిర్ణయానికి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు జోగి రమేష్ దారేటు అంటే ప్రస్తుతంగా చూసినట్టు తొలిగా మనం చెప్పుకున్నట్లాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జోగి రమేష్ జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇటీవల పరిణామాల నేపథ్యంలోని ఇటు గౌతు లచ్చన్న కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ తర్వాత టీడీపీ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు కూడా ఎక్కడ ఆయనకు అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీలోకి అసలు వెళ్ళాడు. అంటే ఓవరాల్గా చూసినట్టయితే జోగి రమేష్కి ముందు నొయ్యి వెనకాలు గొయ్యి అనే సందర్భంలా తయారైంది. ఎందుకంటే మరోపక్క కేసులు వెంటాడుతున్నాయి. తన కొడుకు మీద కేసు, దాంతోపాటు చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించిన కేసు వెంటాడుతున్న నేపథ్యంలోని జోగి రమేష్ ప్రస్తుతం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మైలవరంలోకి వస్తాను, మైలవరంలోనే ఉంటానని చెప్పిన జోగి రమేష్ ఇప్పటి వరకు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయకపోవడం, దాంతోపాటు యాక్టివ్గా ఉండకపోవడంతో ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ప్రశ్నార్థకంగానే మారిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇవాళ రిపోర్టర్ స్టాక్. మళ్ళీ తిరిగి ఇంకో బర్నింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాం.